దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లిన ఉగ్రవాదుల మీద నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే తప్పుబట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నేను అది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు బయట పెట్టాలనుకున్నది ఉగ్రవాదులకి సంబంధించి ఎవరెవరిని ట్రాక్ చేస్తున్నారు అన్నది ఈ పిటిషనర్ల ఉద్దేశం. దాన్ని కనిపెట్టింది నిన్న సుప్రీంకోర్టు. దేశ భద్రతా సార్వభౌమత్వానికి సంబంధించిన ఏదైనా నివేదికను రూపొందిస్తే దాన్ని అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగల్ సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. సాంకేతిక కమిటీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సంబంధిత కీలక నివేదిక పట్ల వ్యక్తులు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాళ్ళకి మాత్రం ఆ నివేదికను అందుబాటులో ఉంచుతాం. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ నివేదికలోని వివరాలు కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది. అంతేగాని దీంతో సంబంధం లేని ఇతర వ్యక్తులు వీధుల్లో చర్చించుకునేలా ఆ నివేదికను బహిర్గతం చేయబోమని కోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష నేతలు, పాత్రికేయులకు చెందిన దాదాపు 300కు పైగా ఫోన్ల మీద పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ ద్వారా భారత ప్రభుత్వ వర్గాలు నిఘా పెట్టాయని, హ్యాకింగ్ పాల్పడని గతంలో ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం సంచలన ప్రకటన చేయడం